Design DFA which accepts all strings that contains number of ones is divisible by or multiple of 5. Number of ones divisible by 5 or multiple of 5 over 0, 1. స్ట్రింగ్స్ లో ఎక్కడైనా సరే వన్స్ కనుక డివిజిబుల్ బై 5 ఉంటే యాక్సెప్ట్ చేయాలి. వాట్ అబౌట్ జీరోస్ ఏమైనా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం చూసాం డివిజిబుల్ బై 3 అయితే ఏం చేసాం, వాటి పాసిబుల్ రిమైండర్స్ చూసుకొని స్టేట్స్ రాసాం. ఇక్కడ కూడా అంతే, డివిజిబుల్ బై 5కి పాసిబుల్ రిమైండర్స్ ఏమొస్తాయి, 5తో ఏదైనా ఒక నెంబర్ని డివిజన్ చేస్తే, ఏదైనా ఒక నెంబర్ని 5తో డివిజిబుల్ చేస్తే రిమైండర్స్ ఏమొస్తాయి, 0, 1, 2, 3, 4 వస్తాయి. 5 రాదు, 5 అనేది రిమైండర్గా రాదు. 0, 1, 2, 3, 4. సో మొత్తం ఎన్ని స్టేట్స్ వచ్చినాయి, 5 స్టేట్స్ వచ్చినాయి. సో ఈ ప్రాబ్లం కూడా ఎన్ని స్టేట్స్ ఉండాలి, 5 స్టేట్స్ ఉండాలి, అదే నంబరింగ్తో ఉండాలి. సో రాద్దాం స్టార్టింగ్. సో Q0, Q1, Q2, Q3, Q4. సో నెక్స్ట్ ఏం చేయాలి, స్టార్టింగ్ స్టేట్ ఏంటి, ఫైనల్ స్టేట్ ఏంటి. డివిజిబుల్ కానీ మల్టిపుల్ కానీ దేనికైనా సరే స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ రెండు కూడా ఫస్ట్దే అవుతుంది, Q0 అవుతుంది. ఎందుకంటే డివిజిబుల్ బై 5 అంటే మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది, ఎప్సిలాన్. అండ్ నెక్స్ట్ మినిమం స్ట్రింగ్ ఏమవుతుంది, మినిమం 5 వన్స్ ఉండాలి, అండ్ సో అని ఇలా ఉంటుంది స్ట్రింగ్. స్టార్టింగ్ స్టేట్ మినిమం స్ట్రింగ్ ఎప్సిలాన్ అయితే స్టార్టింగ్ స్టేట్ ఫైనల్ స్టేట్ అవుతుంది. సో వాట్ అబౌట్ ద నెక్స్ట్ ట్రాన్సిషన్స్, ఇది డివిజిబుల్ బై 5 అండ్ నెంబర్ ఆఫ్ వన్స్ డివిజిబుల్ బై 5 కాబట్టి సో ఇక్కడ డైరెక్ట్గా 1 ట్రాన్సిషన్స్ రాసేయండి. Q0 ఆన్ నెక్స్ట్ డైరెక్ట్గా 1. వాట్ అబౌట్ జీరోస్, సెల్ఫ్ లూప్స్ సింపుల్ లాజిక్ అండి, దీనికి వేరే ఏం ఆల్టర్నేటివ్స్ ఏం లేదు, సింపుల్ లాజిక్. సెల్ఫ్ లూప్ 0, వెరీ ఈజీ లాజిక్. వీటి మీద మీకు చాలా ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. దట్స్ ఆల్. దిస్ ఈస్ ద ఫైనల్ డయాగ్రామ్ ఫర్ నెంబర్ ఆఫ్ వన్స్ డివిజిబుల్ బై 5 ఆర్ నెంబర్ ఆఫ్ వన్స్ మల్టిపుల్ ఆఫ్ 5. వాట్ అబౌట్ జీరోస్ అన్ని సెల్ఫ్ లూప్స్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ Q0 ఆన్ Q4 ఆన్ 0 వచ్చింది కానీ Q4 ఆన్ 1 ఏం చేయాలి, Q0కి ఇచ్చేసినాయి. ఓకే, సో చూడండి 1, 2, 3, 4 వన్స్, 5 1 రాగానే ఫైనల్ స్టేట్కి వెళ్ళిపోయింది. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్స్ దగ్గర 0 1 చూడాలి, 0 1 0 1 0 1 0 1 0 1. లాస్ట్ స్టేట్కి 1 వచ్చినప్పుడు ఫైనల్ స్టేట్కి రావాలి. దట్స్ ఆల్. సో ఇది ట్రికీగా ట్రాన్సిషన్ డయాగ్రామ్ కూడా భలే ఈజీగా ఉంటుంది చూడండి. సో Q0, Q1, Q2, Q3, Q4 నెంబర్ ఆఫ్ స్టేట్స్ అని లిస్ట్ అవుట్ చేస్తాను. ఇది స్టార్టింగ్ స్టేట్, అఫ్ కోర్స్ ఇదే ఫైనల్ స్టేట్. ట్రాన్సిషన్ డయాగ్రామ్ 0 and 1. సో Q0 ఆన్ 0 ఎలా ఉంటుందంటే చూడండి, చాలా ఈజీగా Q0, Q1, ఇక్కడ Q1, Q2, ఇక్కడ స్టార్టింగ్ స్టేట్, ఇక్కడ Q2, Q3, ఇక్కడ Q3, Q4, ఇక్కడ Q4, Q0. స్టార్టింగ్ దగ్గర Q0 తర్వాత Q1 తర్వాత Q2 తర్వాత Q3 తర్వాత Q4 తర్వాత Q0. దిస్ ఈస్ అ ట్రాన్సిషన్ టేబుల్. డైరెక్ట్గా మీరు ప్రాబ్లం చూడగానే 4 స్టేట్స్ ఉంటాయని తెలిసి డైరెక్ట్గా తీసుకొని డైరెక్ట్గా డయాగ్రామ్ డ్రా చేయొచ్చు, లేదా డైరెక్ట్గా డయాగ్రామే చేయొచ్చు. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.